మీరేదైతే కార్ నేర్చుకున్నారో, సో దీనికి సంబంధించి ఏమన్నా చేయాలనుకుంటున్నారా ఫర్దర్‌గా? అంటే ఇంత పట్టుదలతో నేర్చుకున్నారు గదా! కార్‌ని. సో ఏమన్నా ఫర్దర్‌గా ఏమన్నా చేయాలి? ఫర్దర్‌గా చేయదలుచుకున్నాను. కానీ హ్మ్. ప్రభుత్వం సహాయం జేయాలి. లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిగా బిజినెస్ మ్యాన్‌లు గాని ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే ఓకే. మొదట ఏంటంటే నేను నేర్చుకున్న తర్వాత చాలామంది నాలాంటి దివ్యాంగులు ఎవరైనా ఎనీ క్వాలిటీ దివ్యాంగులు నాకు ఫోను జేస్తున్నారు. మేము హుహుహు. గూడా నేర్చుకోవాలనుకుంటే మాకొక ఉపాధి కావాలి అని జెప్పి. హుహుహుహుహు. రీసెంట్‌లీ నేను చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ గూడా జెప్పాను ఇది బాలకృష్ణ గారితోని గూడా. ఓకే. ఓకే. అయితే చాలామంది మా దివ్యాంగులు నాకు ఫోను జేస్తున్నారు. మేము డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకోవాలని. నేను దానికి ఇన్‌స్పిరేషన్ అయ్యి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను సార్. నాకు ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ కావాలి గవర్నమెంట్ తరఫున. ఓకే. నేను మా దివ్యాంగులకి నేను డ్రైవింగ్ నేర్పిస్తా. డ్రైవింగ్ హుహు. స్కూల్ పెట్టి డ్రైవింగ్ నేర్పిస్తా. ఓకే. ఓకే. వాళ్ళకి ఎక్కడ లేని ఇప్పుడు ఓలా, యూబర్ వాళ్ళు ఎట్లయితే లేడీస్ కోసం క్యాబ్స్ క్రియేట్ చేశారో, నేను అట్లా ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక క్యాబ్స్ క్రియేట్ చేస్తా. ఓకే. నేనే ఇన్వెస్ట్ చేసి. కానీ గ్రేట్. దానికి నేను స్పాన్సర్స్ అడుగుతున్నాను. నా దగ్గర హుహు. అంత ఇన్వెస్ట్ లేదు. హుహుహు. కార్‌లయితే నా దగ్గరున్నాయి. ఇప్పుడు నా హుహుహు. వైఫ్‌కి కూడా కార్ డ్రైవింగ్ వస్తది. ఎందుకంటే లేడీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేను నా వైఫ్‌కి కూడా నేర్పాను. మీరే నేనే నేర్పించారా? నేర్పించాను. గ్రేట్ అసలు. అట్లా. ఓకే. కాబట్టి అలా నేను ఎవరికైతే కావాలనో కార్ డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి నాకు క్యాబ్స్ ఇచ్చేసి ఓకే. సెల్ఫ్ ఉపాధి క్రియేట్ చేయాలనుకున్నాను. వాళ్ళకు జీవనోపాధి ఇస్తామని. ఎందుకంటే స్ మాలాంటి ఎనీ దివ్యాంగులు ఎక్కడికైనా జాబ్ కోసం పోతే ఫస్ట్ మా డిజేబిలిటీని చూసి లేదు బాబు చేయలేవు అని చేయలేమంటారు. అవును. డిస్కరేజ్ హ్మ్. చేసి వెళ్ళిపోతున్నారు. పంపించేస్తున్నారు. అవును. వాళ్ళకి ఒక సెల్ఫ్ ఉపాధి ఇవ్వాలంటే ఇలానే గవర్నమెంట్ ప్రొవైడ్ అయితే లేదు. నా వంతు సహాయం నా తోటి దివ్యాంగులకి. ఎందుకంటే ఒక దివ్యాంగుని బాధ దివ్యాంగునికి తెలుసు. అవును. అందుకని ఆ బాధని అర్థం చేసుకొని వాళ్ళకి నా వంతు సహాయం చేయాలనుకుంటున్నా. కానీ ఆ సహాయము ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా. మరి ఏమైతదో ఆలోచించాలి ప్రభుత్వం. అంటే దీనికేమైనా ఫార్వర్డ్ స్టెప్ ఏసారా? అంటే పర్వాలేదు చెప్పండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే నేను చాలా సార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను. ఆ ఫైల్ పెండింగ్ ఉంది. ఇప్పుడు హుహుహు. రేవంత్ సార్ దగ్గర నేను పోవాలి. కానీ సార్ కొద్దిగా బిజీ ఉన్నారు. తన అవును. పర్సనల్స్ మీటింగ్ ఎక్కువ యెస్. అవును. పార్టీ వల్ల. హ్మ్. ఒకసారి అపాయింట్‌మెంట్ తీసుకొని పోవాలి. కానీ అపాయింట్‌మెంట్ ఎలా అనేది ఆలోచిస్తున్నాను. ఇక్కడికి పోయినా కూడా ఇక్కడ తన ఇంటి కాడికి పోతే కూడా సెక్రటరియట్ పోవాలంటున్నాడు. సెక్రటరియట్ అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. ఏదో ఓకే. ఒక విధంగా వేచి చూసి ఒక్కసారి కలిస్తే ఎందుకంటే ఇప్పుడు నేను ఫైల్స్ మస్తు ఇస్తున్నా లెటర్‌లు. కానీ హ్మ్. లెటర్‌లో నేనెవరో తెలవదు కదా! అవును. నా అన్ని పేరు తెలిసినంత చాలా లెటర్స్ మాత్రాన ఒస్తాయి కాబట్టి పర్సనల్‌గా చూస్తే అయ్యో! ఈ బాబా ఇలా హ్మ్. చేయాలనుకుంటున్నాడా? అని ఆ! ఒక అనిపిస్తది. ఒక 2 మినిట్స్ అన్నా మాట్లాడితే హ్మ్. ఏందో తెలిసిపోతది. అవునవును. అలా. రైట్. ఆ ప్రయత్నం అయితే ఒక చేస్తున్నాను. మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒక వే దొరుకుతది. సో దొరుకుతది. కానీ హ్మ్. దానికన్నా ఒక ఊప్స్ అనేది ఎట్లంటే మనిషికి ఊప్స్ క్రియేట్ అయితే ఏం కాదు కానీ, హ్మ్. ఊప్స్ చనిపోయేంత వరకు చేయదు. ప్రయత్నం చేస్తే సరే ఈ ప్రయత్నం ఇంతేనా? దీనికి సొల్యూషన్ లేదన్న థాట్ వస్తే మాత్రం మనోధైర్యం కోల్పోతారు. అవును. అదొక యెస్. ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక పేషెన్స్ ఎవరికైనా కొద్ది సర్టెన్ టైమ్ వరకే ఉంటాయి. హ్మ్. ఆ పేషెన్స్ చనిపోతే ఏం చేయలేమిగ. అవును. ఒక ఉపాధి కల్పించాలనుకుంటున్నారు కాబట్టి, అంటే ఒకటేంటంటే నాలో ఈ లోపం ఉంది అని బాధపడుతూ ఉన్న వాళ్ళకేంటంటే, బయట వాళ్ళు ఇలా విమర్శించే వాళ్ళ వల్ల అంటే జాబ్ లేదు, లేదా ఇలా చేయలేము అన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తది. సో, ఆ! అలాంటి వాళ్ళకి మీరొక మెంటల్ అదే మెంటల్ సపోర్ట్. ఇస్తాను. అదే ఇస్తున్నాను. ఇప్పుడు అవును. ఎవరికైతే ఒక కాలో, ఒక చెయ్యో లేదు నేను దాన్ని మోడిఫై చేస్తాను కారు. అవును. వాళ్ళు ఉపాధి చేస్తారు. హ్మ్. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీ సర్వే అయితే ఇప్పుడు బయట వాళ్ళు నార్మల్ వాళ్ళు డిగ్రీ చదివి, ఏం చదువుకున్నా గాని పని చేయలే నాకు ఈ జాబే చేయాలి అని రోడ్డు హ్మ్. మీద అవారా తిరిగే వాళ్ళుంటారు. అవును. వాళ్ళని చూసి అరే! ఆయన కాళ్ళు చేతులు లేకుండా ఆయన క్యాబ్ నడిపిస్తున్నాడు. నువ్వెందుకు నడపలేవు? నువ్వు సెల్ఫ్‌గా అవును. బతకచ్చు గదా! అవును. ఇప్పుడు మీకు బైక్ నడపొచ్చు. హ్మ్. మీకు డ్రైవింగ్ నేర్చుకుంటే కార్ నడపొచ్చు. క్యాబ్ రెంట్స్ దొరుకుతాయి. అవును. అలా మీరు సెల్ఫ్ ఉపాధి చేయొచ్చు కదా! మీకు అదే కావాలంటే అది కావాలన్నప్పుడు మీకు దొరుకుతది. ఆ ప్రయత్నం అది చేయండి. అది దొరికేదాకా మీరు ఖాళీగా ఉంటే హ్మ్. మీకు పోషించే వాళ్ళెవరు? అవును. నిజంగా మీకు అసలు. మీ పరిస్థితి ఏంది? అన్నీ మీ ఉన్నవాళ్ళే పేరెంట్స్ ఉన్నంత వరకే. చేయలేకపోతున్నారు. అవును. పేరెంట్స్ తర్వాత అవును. రైట్. అలా. అండ్ అలాగే నేను మీ కారు చూసేటప్పుడు బ్యాక్‌లో 'సజ్జనర్' గారి ఫోటో కూడా ఉంది. అవును. 'అన్‌స్టాపబుల్' అంటే అవును. ఏంటి ఆ స్టోరీ? ఆ స్టోరీ ఏందంటే సజ్జనర్ సార్‌కి నేను నేను నేర్చుకున్న తర్వాత సజ్జనర్ సార్ చాలా మంచి వ్యక్తి. ఓకే. నాకు తనంటే అవును. చాలా ఇన్‌స్పిరేషన్ వ్యక్తి. చాలా మంచి నచ్చిన వ్యక్తి. హుహుహుహుహు. ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మంచి నిజాయితీ పరుడంటే ఆ సజ్జనర్ సారే. చాలా ఓకే. నచ్చిన వ్యక్తి నాకు. ఆ హ్మ్. సార్‌కి ట్వీట్ చేశాను. "ఒక్కసారి నేను మీకు ట్విన్ సిటీస్ చూపిస్తాను. ఓకే. నా కార్‌లో వస్తారా రైడింగ్‌కి" అని అన్నాను. ఓకే. ట్విట్టర్ చేసి రిప్లై ఇచ్చారు. తను నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. తనని బస్ భవన్ నుంచి ఇక్కడ లక్కిడికప్పులో వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి. ఐఏఎస్ క్వార్టర్స్. ఓకే. అక్కడ దాకా నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్లారు. వచ్చారు. ఆ రోజు తను మీడియాతోని కూడా మాట్లాడారు. ఒక హ్మ్. ఛానెల్‌తోని. ఓకే. ఓకే. అది గ్రేట్ పేపర్‌లో అసలు. కూడా వచ్చేది. హుహుహు. ఇలా. ఓకే. ఆయనతో ఎలా అనిపించింది మరి రైడ్‌కెళ్లారు? చాలా బాగా అనిపించింది. ఒక్కరోజు నాకు వీఐపీ ట్రీట్‌మెంట్ వచ్చింది. ముంగడ ఒక ఎస్కార్డ్, వెనక ఒక ఎస్కార్డ్. ఆ ఓకే. రోడ్ మొత్తం క్లియర్. ఒక ఎమ్మెల్యే, ఎంపీకి ఎలా ఉంటదో అలా వచ్చింది. చాలు ఇంక లైఫ్‌కి ఏం కావాలి. అవును. రైట్. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' మన బాలకృష్ణ గారితో కూడా మీరు కలవడం జరిగింది. కలవడం మరి జరిగింది. ఆయన ఎలా ఉంటారు మీతో? ఆయన అంటే ఆయన బయట ఎలా రిసీవ్ దానికంటే చాలా బాగా అనిపించింది. అంటే అనిపించారు? బయట ఆయనకున్న నెగెటివ్ కామెంట్స్ చాలా కోపం హైపర్ ఎక్కువ ఉంటది. హైపర్ హైపరు, అని. అవును. కోపము ఎవరిని దగ్గరికి రానియ్యరు. హ్మ్. అట్లయితే నాకేమి అనిపియలేదు. చాలా హుహుహు. మంచిగా చేసిండు. ఇప్పటికి వాళ్ళ పీఆర్‌ఓ నాకు రెగ్యులర్‌గా ఫోన్ చేస్తూ ఉంటారు. కలుస్తుంటాను అప్పుడప్పుడు. ఓకే. ఓకే. ఇక్కడనే కదా వాళ్ళ ఇల్లు. కలుస్తూ ఉంటాను. అవునవునవును.
రెగ్యులర్ గా. చాలా మంచి వ్యక్తి. వైద్యాన్ని చూసి మీకు ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా 24/7 నా డోర్స్ ఓపెన్ ఉంటాయని ప్రామిస్ చేశారు. ఇప్పటికప్పుడు ఫోన్ చేసి ఏమైనా నువ్వు డ్రైవింగ్ స్కూల్ పెడతాను ఏమైంది ఏమైంది అని. అందుకే నేను ఇప్పుడైతే ఎమ్మెల్యే అయ్యింది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా సరే తెలంగాణ కావచ్చు, నాకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడే ఏంది బతకడానికి ఏ ఊరైతే ఏంది, ఏదో ఒక వే కావాలి. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకొని మాకు ఒక ఉపాధి కల్పిస్తే నాతోటి ఇంకా 10 కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో నేను ఈ ముందడుగేస్తున్నాను. దానికి నా అడుగులో మీ అడుగు కావాలని కోరుకుంటున్నాను. అది మరి ఎంతవరకు దేవుడు, ఈ సెలబ్రిటీలు, ఈ పొలిటీషియన్స్ ఎంతమంది సపోర్ట్ ఇస్తారు అనేది వేచి చూడాలి. ఫస్ట్ మీ ఏదైతే ఉందో మీ యొక్క ధ్యేయం ఏదైతే ఉందో నేను ఇట్లా సాధించాలి, ఇట్లా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం దగ్గరికి మీ ఛానల్ ద్వారా మీడియా ద్వారానే వెళ్తే బాగుంటది. ఎందుకంటే మా దగ్గర నుంచి పోవాలనుకుంటే చాలా అది అవును కష్టమైన పని, అడ్డంకులు ఉంటాయి. అవును. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో ఏంటంటే ఒక మ్యారేజ్ లైఫ్ అనేది చాలా ఒక కీలకం అని చెప్పొచ్చు. సో మీ లైఫ్ లో డ్రీమ్ అనుకోండి, ఒక నచ్చిన వ్యక్తి కావాలనుకుంటే ఒరిజినల్ ఏంటంటే నేను మ్యారేజ్ కాదు అని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఒక పెళ్లి కావాలనుకుంటే ఫస్ట్ టైం ఏంటంటే అబ్బాయి నాకన్నా హైట్ ఉండాలి, అమ్మాయి కన్నా హైట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హైట్ పర్సనాలిటీ, ఫస్ట్ ఏం చేస్తారు, నాకన్నా ఎక్కువ సంపాదించాలి, ఇవన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ అందరికంటే హైట్ తక్కువ ఉన్నాను అమ్మాయిల కంటే, వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటే చెప్పి చేసుకోరు. మళ్ళీ హైట్ కలర్ కావాలి ఒకటి ఫస్ట్. అట్లా లేదా చాలా సందర్భాలు చాలా పెళ్లిళ్ళు సంబంధాలు వచ్చినాయి. మెయిన్ ఏంటంటే చాలా మంది అప్పటికి నేను హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్లో ఉంటుంటే కొంతమంది అయితే నన్ను డైరెక్ట్ అమ్మాయిలు అడిగారు, ఒకవేళ నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ర్యాగింగ్ చేస్తే హౌ టు ప్రొటెక్ట్ అని నన్ను అడిగారు. నేను దాన్ని హౌ టు ప్రూవ్ ఇట్ అని నేను అడిగాను. సడన్లీ జరిగే సిచ్యువేషన్కి నేను ఎట్లా చేస్తే, సరే నువ్వు హైట్ ఉన్న ఫ్యాక్టరీ నీకన్నా మంచి బాడీ బిల్డర్ని పెళ్లి చేసుకున్నా, ఆయన ప్రొటెక్ట్ చేయడానికి గ్యారంటీ ఉందా? మరి అప్పుడు నేనైతే గ్యారెంటీ ఇవ్వగలుగుతా? ఎప్పుడో జరిగేదాని గురించి ఎప్పుడో మనం చనిపోతామని ఇప్పుడు మనం బతకడం మానేస్తున్నామా? అది కరెక్ట్ కాదు కదా. ఫ్యూచర్ ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ టైంకి ఎవరో ఒకరు కాపాడుతా కావచ్చు, ఇక్కడ దేవుడి రూపంలో ఎవరో ఒకరు రావచ్చు, అట్లా అనుకోవాలి. కానీ నువ్వు ఎట్లా కాపాడుతావు ఇప్పుడు చూపి అంటే ఎవరు సీన్ క్రియేట్ చేసి సినిమానా ఇదేమన్నా క్రియేట్ చేయడానికి ఎట్లా చేయగలుగుతావు? ఎవరు వస్తారో తెలియదు, అప్పటికి చేస్తారో చేయరో తెలియదు. నువ్వు అట్లా ఊహించుకొని నెగిటివ్ తట్టుకుంటే ప్రతి ఒక్క నువ్వు మనసులో వెతుక్కుంటా పోతే ఎలా? సో అట్లా రిజెక్ట్ అవుతూ వచ్చినాయి. తను కూడా నాలాంటి దివ్యాంగురాలే. ఇప్పుడు మీ వైఫ్? నా వైఫ్ కూడా నాకన్నా ఒక 1 ఫీట్ ఎక్కువ ఉంటుంది, 4 ఫీట్ హైట్. తనకు కూడా ఒక మంచి వ్యక్తి కావాలి అనుకుని వెతికితే నాకు తను దొరికింది అంతే. ఓకే, అంటే తను ఎప్పుడైనా అడిగిందా, లైక్ అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడైనా అడిగారా తనని? అంటే నాకు అంటే నేను ఎవరితోనైనా ఓపెన్ ఫ్రాంక్ గా స్ట్రేట్ గా మాట్లాడతాను. నచ్చితే నచ్చినా చెప్తా, నచ్చకుండా నచ్చలేదని చెప్తా. అది ఎవరైనా కావచ్చు. నేను మీకోసము మీరు బాధపడతారు అట్లా ఏం చెప్పాను. అది తనకి నా నిజాయితీ, నా దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చింది వాళ్ళకి, అందుకే.